హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ పోజీ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్లు ములక్కాడ పచ్చిరేలు చేసుకుందాం. మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేనైతే కడాయి తీసుకున్నాను, అందులో తగినంత ఆయిల్ తీసుకున్నాను. అది వేడయిన తర్వాత కొంచెం పసుపు, ఎగ్స్ వేపుకోవడానికి పసుపు, ఎగ్స్ అయితే మంచిగా వేగిపోయినాయి, తీసేస్తున్నాను. ఇలా తీసేసుకుని ఇప్పుడు కొంచెం రొయ్యలు వేపుకున్నాం. ఇలా ముందుగా వేపేసుకొని తీసేసుకుంటాం. ఇప్పుడు రొయ్యలు కొంచెం అయితే వేపేసుకున్నాం కదా, ఇప్పుడు తీసేసుకుందాం గిన్నెలోకి. ఇలాగైతే ఎగ్స్, రొయ్యలు, ప్రాన్స్ ఫ్రై చేసుకొని తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మిర్చి వేగినాక ఉల్లిపాయలు తీసుకున్నాం. 2 ఉల్లిపాయలు అనమాట, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ అయితే బ్రౌన్గా అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే మంచిగా వేగిపోయింది, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా. ఇప్పుడు నేను 2 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను, అవి వేసేసుకుని మంచిగా వేపుకోవాలి. ఇవి కూడా నేను ఛానల్ పెట్టినప్పుడు అన్ని హిందీలో పెట్టేదాన్ని కదా, వంటలు కూడా నార్త్ సైడ్ స్టైల్లో చేసేదాన్ని. మా ఫ్రెండ్స్ చాలామంది హిందీ ఫ్రెండ్స్ చూసి అందరూ అడిగేవారు అనమాట, అంతా నాన్ వెజ్ ఎక్కువ పెడుతున్నావు, కొంచెం వెజిటేరియన్ కూడా పెట్టు. వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, మహారాష్ట్ర వాళ్ళు. అంటే సరే అని అప్పుడప్పుడు అది కూడా పెట్టేదాన్ని. పన్నీర్ కర్రీ అని వెజ్లో ఏదేది ఉందో కొంచెం పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆంధ్ర స్టైల్ వంటలకు వచ్చేసాం కదా, ఆంధ్ర స్టైల్లో పెడుతుంటే మా ఫ్రెండ్స్ ఏమంటున్నారు, మొత్తం ఆంధ్ర స్టైల్లో పెడుతున్నావు, మేము ఎలాగ తినాలి, మాకు అలవాట్లేదు కదా. వాళ్ళందరూ పల్లీల పౌడరు, వెండి కొబ్బరి వాడతారనమాట. కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు అందరూ వేరేగా ఉంటారన్నమాట ప్రాసెస్. మనది కొంచెం ఆంధ్ర స్టైల్లో కుకింగ్. ఇప్పుడు ఈ మధ్యన అన్ని ఆంధ్ర స్టైల్లో పెడుతున్నాను కదా, అడుగుతున్నారనమాట. అందరికీ మనం నచ్చాలని లేదు కదా, మనకి ఏది నచ్చితే అది తినాలి అంతే. ఏం చెప్తాం, అందరికీ మనం నచ్చం. ఎంత మంచి పని చేసినా కొంతమందికి గుర్తు ఉండవు, మన ఏ పనైనా నచ్చదు. ఏదైనా మన కోసం మనం చేసుకోవాలన్నది తెలుసుకున్నాను నేనైతే. నేను వీడియోస్ కూడా ఏదో డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యిందంటే మనకి ఇప్పటికి మన ఛానల్కి ఏమి డబ్బులు రావు. అయినా నేను ఇంత పేషెన్స్గా చేస్తున్నాను అంటే, నేను వీడియో కోసం ఏమీ చేయను. నా ఇంట్లో ఏం జరుగుతుందో అదే వీడియో తీస్తాను, ఏం వండుతున్నానో అదే వీడియో తీస్తాను. అంతేగాని నేను వీడియో కోసం వంట ఏదైనా ప్రిపేర్ చేసుకోను. నేను తీసేదాన్ని, చేసేదాన్ని వీడియో తీస్తాను అంతే. నేను పర్టికులర్లీ మన వీడియో కోసం ఏమీ నేను రెడీ చేయను ఏదైనా. ఇది మా వారికి అయితే ఆంధ్ర స్టైల్ వంటలు అంటే ఇష్టం అనమాట, అందుకే ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నా. మనం చాలామంది అన్నారు, ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా, డబ్బులు రానప్పుడు ఎందుకు వీడియోస్ చేయటం, వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి అని చెప్తూ ఉంటారనమాట నాకు తెలిసిన వాళ్ళు. కానీ ఎవరికో వస్తున్నాయని మనం ఏం చేయగలదు. మనకి వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. ఏం చేస్తాం, మనకి కిస్మత్ ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే ఊరికి అయ్యేది కాదు. అది ఏంటంటారు, కిస్మత్ ఉండాలి, అదృష్టం ఉండాలి. వస్తే వస్తాయి, లేకపోతే వచ్చినా హ్యాపీ. వస్తే కొంచెం ఎక్కువ హ్యాపీ, రాకపోయినా నేనేమి మానేదేవి లేదు. ఇలాగ నేను వండిదాన్ని వీడియో తీస్తాను, అది ఒక సరదా అనుకోవడమే. ఇన్ని సంవత్సరాలు డబ్బులు రాలేదని నేను ఎప్పుడు అనుకోలేదు, మానలేదు కూడా. చేస్తానే ఉంటున్నా. నాకు ఓపుకున్న రోజులు చేస్తాను, ఓపుకున్న లేనప్పుడు మానేస్తాను. అది డబ్బులు రావడమా మానేయడమా అన్నది
అది అల్లాదయ్య అంతే, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఎందుకంటే ముందు కూడా వేసుకున్నాం గుడ్లే ఫ్రై చేసేటప్పుడు. సాల్ట్ కూడా ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, అందుకు హాఫ్ టీ స్పూన్ వేసాను. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుని ములక్కాయలు తీసుకున్నాం కదా వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కొత్తిమీర వేసుకుని కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గిద్దాం. తర్వాత వాటర్ పోసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక చూస్తున్నా ఇలాగా సిమ్లో. ఇప్పుడు మనం ప్రాన్స్ ఉన్నాయి కదా వేసేసుకుందాం. ఎగ్స్, వాటర్ పోసుకుందాం. ఇది ములక్కాడ ఉడికేదాకా, డ్రై అయ్యేదాకా ఉడికించుకుందాం. గరం మసాలా తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా అంటే ఇది బయట కొనేది కాదు, ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నది. అన్ని స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ వేయను. ½ టీ స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి సిమ్లో ఉడికిద్దాం.